సిలువ వేయబడిన నజరేయుడైన యేసు క్రీస్తు అతి దివ్య శుభనామాన్ని బట్టి ఈ 29వ రోజు ఈ రాత్రి ఈ సిలువ ధ్యానపు ఆరాధన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమందు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరము కూడా ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన శిలువ సంకీర్తనలతో ఈ రాత్రి అందలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి చివరి మాట 7వ మాట. మరి గతంలో ప్రభువారు శిలువలో పలికిన 7వ మాట, మరి కొన్ని విషయాలు మనము గత వర్తమానములో ధ్యానం చేశాము. తిరిగి ఈ 29వ రోజు ఈ రాత్రి ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో ఇదే విషయాన్ని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవర్తమానము 23వ అధ్యాయము 46వ వాక్యమును మనము ధ్యానం చేద్దాం. అప్పుడు యేసు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అప్పుడు యేసు, వ్రాయబడిన మాటలు ఏమనగా, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. గమనించండి ప్రియులారా, ఈ చదవబడి ఉన్నటువంటి మాటను మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన పలికిన చివరి మాటగా ఈ మాటను మనము లేఖన భాగములో మనము చూస్తూ ఉన్నాము. గమనించండి, యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో ఆ గొల్గతా కొండ మీద ఆయన వేలాడుతూ ఆయన తన చివరి మాటను మరి మనుషులతో ప్రభువు మాట్లాడలేదు, కానీ అలాగే ఆ కల్వరి కొండ క్రింద ఉన్నటువంటి ఆ సిలువ చుట్టూ నిలువబడి చూస్తున్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన సిలువలో ఈ 7వ మాట మాట్లాడలేదు. కానీ ఇంకా మనము చూస్తే ఆ కల్వరి కొండ క్రింద సిలువ క్రింద ఉన్నటువంటి మరి తన తల్లి అయిన మరియమ్మతో ఈ మాట మాట్లాడలేదు. కానీ అలాగే తాను ప్రేమించేటువంటి తన శిష్యుడైన యోహాను కూడా ఆ సిలువ క్రిందే ఉన్నాడు, ఆ కొండ మీద సిలువ క్రిందే ఉన్నాడు. యోహానుతో కూడా ప్రభువారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఇప్పుడు చెప్పినటువంటి వీరెవ్వరితో కూడా ప్రభువు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడలేదండి? ఏవండి? అచ్చట ఉన్నటువంటి శాస్త్రులు కావచ్చు, అచ్చట ఉన్నటువంటి పరిచయులు కావచ్చు, అలాగే ప్రియులారా
యోధా మత పెద్దలు కావచ్చు. చూడండి, అక్కడి గొలగతా కొండ దగ్గర ఉన్నటువంటి ఏ మనుషులతో కూడా ప్రభువు ఈ మాట మాట్లాడలేదు. ఏ మాట? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాట. ప్రభువారు సిలువలో వేలాడుతూ 7వదిగా మనుషులతో ప్రభు మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యోధా మత పెద్దలతో ప్రభు మాట్లాడలేదు. తన తల్లితో కూడా మాట్లాడలేదు. చివరికి తాను ప్రేమించేటువంటి తన శిష్యుడైన యోహానుతో కూడా ఈ మాట మాట్లాడలేదు. ఏ మాట? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే మాట అక్కడ ఉన్న వారు ఎవరితో కూడా ప్రభువు మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడండి? ఏమండి? మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. అంటే తండ్రితో మాట్లాడాడు మొట్టమొదటి మాట. చివరి మాట కూడా మనుషులతో మాట్లాడడం లేదు, శిష్యులతో మాట్లాడడం లేదు, అక్కడ ఉన్న తన జన్మనిచ్చిన తల్లితో కూడా మాట్లాడడం లేదు. కానీ చివరి మాట, 7వ మాట కూడా ఎవరితో మాట్లాడుతున్నాడండి? తన తండ్రితోనే మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గతములో ప్రియులారా, మనము మరి 7వ మాట, మరి 7 అనేటువంటి సంఖ్య ఆశీర్వాదకరమని మరి గత కాలపు వర్తమానములో ఆశీర్వాదము 7వ సంఖ్యను గురించి ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో 7వ మాటను మనం కొన్ని విషయాలు ధ్యానం చేసి తిరిగి ఈ రాత్రి నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, ఆత్మను తన తండ్రి చేతికి కుమారుడు అప్పగించాడు. అప్పగించక ముందు, తన ఆత్మను తండ్రి చేతిలో పెట్టక ముందు, చూడు పిల్లారా, కుమారుడు తన తండ్రిని ఏమని సంబోధించి మాట్లాడుతున్నాడంటే, ఏమంటున్నాడు? తండ్రి అంటున్నాడు. తండ్రి. ఎంతో దీనాతి దీనముగా తన తండ్రిని పిలుస్తూ ఉన్నాడు. బాధలో ఉన్నటువంటి కుమారుడు, వేదనలో ఉన్నటువంటి కుమారుడు, దుఃఖపడుతున్నటువంటి కుమారుడు, శరీరమంతా కూడా రక్తసిక్తమైపోయినటువంటి కుమారుడు, గాయపరచబడినటువంటి కుమారుడు తన మెల్లని చల్లని స్వరముతో, స్వరము పిగిలింపబడి స్వరము రాకపోయినప్పటికీ కూడా బలవంతముగా తన బలమంతటిని కూడా స్వరం మీద ప్రయోగించి పరలోకములో ఉన్నటువంటి తన తండ్రిని పిలుస్తున్నాడు. ఏమని? కుమారుడు సిలువలో వేలాడుతూ, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటున్నాడు. ఈ రాత్రి కుమారుడు సిలువలో వేలాడుతూ తన తండ్రికి తనలో ఉన్న ఆత్మను ఎలా అప్పగించాడు, అప్పగించకముందు ఏమేమి అప్పగించాడు అనే విషయాన్ని నేను మీకు ఈ రాత్రి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నా. కుమారుడు ప్రియులారా సిలువలో వేలాడుతూ తన ఆత్మను తన తండ్రికి అప్పగించక ముందు కుమారుడు ఏమేమి అప్పగించాడు అని మనం ఆలోచన చేస్తే, చూడండి పిల్లరా, తండ్రి కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి తండ్రి ఏం చేశాడు? కుమారుడికి ఈ లోకమంతటిని కూడా అప్పగించాడు. గమనించండి పిల్లరా, తండ్రి కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి ఈ లోకము మీద కుమారుడికి తండ్రి అధికారాన్ని అప్పగించాడు. అధికారాన్ని ఇచ్చాడు కుమారుడికి. మరి కుమారుడు అయిన యేసు క్రీస్తు వారు 3.5 సంవత్సరాల యొక్క సువార్త పరిచర్యలో
అన్ని అద్భుతాలు తాను చేయగలిగాడు అని మనం ఆలోచన చేస్తే అది కేవలము తండ్రి యొక్క చిత్తాన్ని బట్టే చేయగలిగాడు. ఏమేమి చేశాడు కుమారుడు? ఏమండి, కుంటి వాళ్ళని నడిపించాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, మోగవారి ద్వారా మాట్లాడించాడు, ఏమండి, నడవలేని వారిని నడిపించాడు, చనిపోయిన వారిని అనేకులను కూడా సజీవులుగా లేపాడు. ఆయన తండ్రి తన కుమారుడికి ఈ లోకాన్ని అంతటిని కూడా అప్పగించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కుమారుడు ఏం చేశాడు అంటే తన జీవితాన్ని తండ్రి సేవకు 3.5 సంవత్సరాల వరకు తండ్రి సేవ కొరకే తన జీవితాన్ని అప్పగించాడు తండ్రికి. కుమారుడు తండ్రి ఏమో లోకమంతటిని కూడా కుమారుని లోకానికి పంపి ఈ లోకమంతటిని కూడా కుమారుడికి అప్పగించాడు తండ్రి. మరి 33.5 సంవత్సరాలు కుమారుడి లోకములో ఉండి ఈ లోకమంతటిని కూడా తను తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తన ఆధీనములో స్వాధీనములో కుమారుడు ఉంచుకొని తండ్రి చిత్తాన్ని అంతటిని కూడా కుమారుడి లోకములో నెరవేర్చాడు. అప్పగించిన ప్రతి పనిని కూడా కుమారుడు ఏమండి స్వార్థముతో కాకుండా నిస్వార్థముతో తన తండ్రి ఏ పని మీద కుమారుని ఈ లోకానికి పంపించాడో ఆ పనంతటిని కూడా మరి నమ్మకముగా తన పని చేసి మళ్ళా పని అంతటిని కూడా నమ్మకముగా తండ్రికి అప్పగించేశాడు. నువ్వు ఏ పని నిమిత్తం ఈ లోకానికి నన్ను పంపావు తండ్రి, ఈ లోకము కొరకు నన్ను పంపావు, లోకము కొరకు, లోకములో ఉన్న నివాసుల కొరకు, వారి రక్షణార్థమై, వారి మారు మనసు కొరకు, వారి పాపక్షమాపణ కొరకు, అంతటా అందరూ రక్షించబడవాలని, మారు మనసు పొందాలని నీవు నన్ను పరలోకము నుండి భూలోకానికి నన్ను పంపించావు. నీవు పంపిన చిత్తాన్ని భూలోకములో నేను నెరవేర్చేశాను, ఇదిగో నీకు అప్పగిస్తున్నానని తన తండ్రి చేతికి అప్పగించాడు. ఇంకా మనము చూస్తే తన జీవితాన్ని యేసుక్రీస్తు వారి లోకములో ఎన్ని సంవత్సరాలు జీవించాడు చెప్పాలి? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలండి. మంచి యవన కాలంలో ప్రభు సిలువ వేయబడ్డాడు. వృద్ధాప్యంలో కాదు, వయసు అంతా ఉడికిపోయిన తర్వాత, వయసు అంతా అయిపోయినాక ప్రభు వారు సిలువ వేయబడలేదండి. మంచి యవన ప్రాయం. ఏది 33.5 సంవత్సరం అంటే ఎంత యవన ప్రాయం అండి? యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభు సిలువ వేయబడ్డాడు కల్వరి కొండ మీద. గమనించండి పిల్లారా, తన జీవితాన్ని తండ్రి సేవకు యేసుక్రీస్తు వారు అప్పగించేశాడండి. తండ్రి సేవ కొరకు తన జీవితాన్నే త్యాగం చేశాడు యేసుక్రీస్తు. తన శరీరాన్ని అప్పగించాడు, తండ్రి కొరకు తన జీవితాన్ని అప్పగించేశాడు. గమనించండి, ఇంకా మనము చూస్తే గెత్సేమనే తోటలో మనుషుల చేతికి ఎవరు అప్పగించారండి ప్రభువుని? మనుషుల చేతికి ఎవరు అప్పగించాడు? ఏమండి? ఇస్కరియోతు యోధా అనే వ్యక్తి రోమా సైనికులను గురువారం రాత్రి రోమా సైనికులను గెత్సేమనే తోటలోనికి వారిని నడిపించాడు. కానీ ప్రభువారే తనంతటిగా తానే ఏమండి సైనికులకు తనంతటిగా తానే అప్పగించుకున్నాడు. ఎందుకు మీరు నన్ను ఒక దొంగలాగా, నేను దొంగను అనుకున్నావా? ఎందుకు మీరు నన్ను దొంగను పట్టుకునేవారిగా మీరు వచ్చారు? ఎందుకు? నన్ను నేనే అప్పగించుకుంటాను కదా. ఇంత ఆర్భాటంగా రావాల్సిన విషయం ఏంటి? గుర్రాలు రౌతులతో ఈటెలతో మీరు ఇంతమంది సైనికులు ఈ గెత్సేమనే తోటలోనికి రావడానికి కారణం ఏంటి? నేనేమైనా దొంగను అనుకున్నారా? నేనేమైనా పారిపోతాను అనుకుంటున్నారా మీరు అని ప్రభువారు ఏం చేశాడు? రోమా సైనికులకు తన్ను తానుగానే ఆ రాత్రి తాను సైనికులకు అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ప్రియులారా, రోమా సైనికులు యేసుక్రీస్తు వారిని గెత్సేమనే తోటలో ఆయన్ని పట్టుకొని ఏమండి 2 చేతులు వెనక్కి పెడరెక్కలు విరగదీసి వెనకకు తాళతో కట్టి ఏమండి వారు ఎక్కడికి తీసుకుని వచ్చారు? న్యాయస్థానము దగ్గరకు తీసుకుని వచ్చారు.
అప్పుడు న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? ప్రభువారిని కొరడాతో కొట్టమని ఆజ్ఞను జారీ చేశాడండి. అప్పుడు ప్రభువారు ఏం చేశాడు తెలుసా? బలమైనటువంటి రోమా సైనికుడు చూడండి కొరడా తీసుకొని ప్రభువారి శరీరాన్ని గాయపరచాలనుకుని వస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశాడు? ఏమండి, కొట్టువారికి తన వీపును రోమా సైనికుడికి అప్పగించేశాడు. కొట్టుకొని ఇష్టం, ఎంత కొట్టుకుంటావో కొట్టుకో, నా శరీరాన్ని నీవు ఎంతగా గాయపరచాలనుకుంటున్నావో అంతగా గాయపరచు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? తన వీపును ఆయనను కొరడాతో కొట్టే వారికి తన శరీరాన్ని అప్పగించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువ దగ్గర ఏడుస్తున్నటువంటి 4 స్త్రీలు ఉన్నారే, వారిలో యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన తల్లి అయిన మరియమ్మ ఉందే. ఆ తనకు జన్మనిచ్చిన తల్లిని ఎవరికి అప్పగించాడండి? సిలువ మీద యేసు ప్రభువారు వేలాడుతూ తన తల్లిని అమాంతంగా అలా చూస్తూ, తల్లి వేదన పడుతూ ఉంటే, తల్లి బాధపడుతూ ఉంటే, తల్లి దుఃఖపడుతూ ఉంటే, తల్లిని ఓదార్చడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువ మీద నుండి చూచి, తల్లి మనోవేదనను చూచి ప్రక్కన ఉన్న తన శిష్యుడికి ఏం చేశాడండి? తన తల్లిని అప్పగించాడు. ఏం అప్పగించాడండి? తన తల్లిని సంరక్షించవలసిన బాధ్యతలన్నీ కూడా తన ప్రియ శిష్యుడైనటువంటి నమ్మకమైన శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లిని చూచుకునే బాధ్యతను, సంరక్షించే బాధ్యతను యోహానికి అప్పగించాడు. ఇంకా మనము చూస్తే ప్రియులారా, ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని సిలువ మీద బలి అర్పణ చేయడానికి ఏం చేశాడు ప్రభువారు? సిలువ వేయించుకోవడానికి కూడా ఆయన నిరాకరించలేదు. ఎందుకు నన్ను మీరు సిలువ వేస్తున్నారు? ఎందుకు నన్ను మీరు సిలువ వేస్తున్నారు? నేనేమన్నా దొంగనా? బందిపోడు దొంగనా? ఆ బర్రబ్బా యొక్క ముఠాకి చెందినటువంటి వాడిని నేనేమన్నా దేశద్రోహినా? ఎందుకు నన్ను నిర్దాక్షిణముగా నన్ను మీరు సిలువ వేస్తున్నారు అని చెప్పి ఒక్క మాట కూడా ప్రభు పళ్ళెత్తి కూడా ఎవరితో కూడా ఆయన ఒక్క మాట కూడా పొరపాటును కూడా నన్ను ఎందుకు మీరు సిలువ వేస్తున్నారు? నన్నెందుకు మీరు నన్ను సిలువకేసి నన్ను ఎందుకు మీరు గాయపరుస్తున్నారు అని ప్రభువారు ఒక్క మాట కూడా మాటలాడకుండా సిలువ వేసే వారికి ఆయన ఏం చేశాడండి? తన చేతులను కాళ్లను వాళ్లకు సిలువ వేయుట కొరకు సైనికులకు ప్రభువారు అప్పగించేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రాణాన్ని అప్పగించడానికి సంసిద్ధముగా ఉన్నాడు ప్రభు. చివరిగా మనము చూస్తే తన ఆత్మను ఏం చేశాడండి? చివరిగా తన తండ్రికి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? ఇక్కడ మీకు అప్పగింతలు కొని చెప్పాను కదా, అప్పగించుకొనుట. ఎవరెవరికి ఏమేమి అప్పగించాడు ఆయన గమనించండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పగించడములో మనము చూస్తే పరిశుద్ధ గ్రంథములో 4 సువార్తలు కనబడుతున్నాయి. న్యూ టెస్ట్మెంట్లో, క్రొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. ఏమిటి ఆ 4 సువార్తలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. చూడండి బిడ్డలారా, 4 సువార్తికులు మనకు లేఖనాల్లో మన బైబిల్ గ్రంథములో కనబడుతున్నారు. యేసుక్రీస్తు వారు తన ఆత్మను ఎలా అప్పగించాడు అనేటువంటిది మరి మత్తయి గారు కావచ్చు, మార్కు గారు కావచ్చు, లూకా గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, 4 సువార్తలు 4 విధాలుగా రాశారండి లేఖనాల్లో. ఒక రకంగా ఉండవు బైబిల్లో. మనము చదువుకున్నటువంటి లూకా గారు ఏమని రాస్తున్నాడు? ఏమని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వాక్యాన్ని చదవండి.
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను అని రాస్తున్నాడు లోకా గారు. లోకా గారు ఏమని రాస్తున్నాడండి? నీ చేతికి నా ఆత్మను అప్పగించెను అని రాశాడు లోకా గారు. గమనించండి పిల్లారా, ఇంకా మనము చూస్తే మత్తయి గారు మార్కు గారు ఏమని రాస్తున్నారో చూడండి. మత్తయి గారు మార్కు గారు ఇద్దరు కలిసి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వాక్యము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ఇక్కడ మత్తయి గారు మార్కు గారు ఏమని రాస్తున్నారు తెలుసా? మత్తయి గారు ఏమో ప్రాణము విడిచెను. ఇందాక లూకా గారు ఏమంటున్నాడు? ఏమని? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించెను, ఆత్మను అప్పగించినని లూకా గారు వ్రాసాడు. మత్తయి గారు ఏమంటున్నాడు? ఏమని? బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని మత్తయి గారు అంటున్నాడు. ఇంకా మనము చూస్తే యోహాను గారు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్తలో మనము చూస్తున్నాము పిల్లరా, ఆత్మను అప్పగించెను. యోహాను గారు కూడా ఆత్మను అప్పగించెను. లూకా గారు కూడా ఆత్మను అప్పగించెను. మత్తయి గారు మార్కు గారు ఇద్దరేమో ప్రాణము విడిచెను, యేసు ప్రాణము విడిచెను అని వ్రాయబడుస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు సిలువలో వేలాడుతూ తన ప్రాణాన్ని, ఆత్మను అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? తన తండ్రి చేతికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడో మీకు తెలుసా? యేసు క్రీస్తు వారు సిలువలో వేలాడుతూ తన ఆత్మను తన తండ్రి చేతికే ఎందుకు అప్పగించాడు? ఎవరైనా ఆలోచన చేశారా? ఏమండి? తన ఆత్మను, యేసుక్రీస్తు శరీరములో ఉన్నటువంటి తన ఆత్మను తన తండ్రి చేతికే ఎందుకు అప్పగించాడు? ఏమండి? ఎందుకు అప్పగించాడు అంటే తండ్రి యొక్క చేతిలో ఏముందో తెలుసా? భద్రత ఉంటుంది తండ్రి చేతిలో. తండ్రి చేతిలో ప్రియులారా మరి సంరక్షణ ఉన్నది, క్షేమము ఉన్నది. ఎవరి ఆత్మకు క్షేమం ఉన్నది? పరలోకములో ఉన్నటువంటి తన తండ్రికి సిలువలో వేలాడుతున్న యేసయ్య తన ఆత్మని ఎందుకు అప్పగించాడంటే తండ్రికి అప్పగించడానికి గల కారణం తండ్రి చేతిలో క్షేమము ఉన్నది, తండ్రి చేతిలో భద్రత ఉన్నది, తండ్రి చేతిలో సంరక్షణ ఉన్నది. అందుకే తన ఆత్మను తన తండ్రి చేతిలో పెట్టాడు సిలువలో వేలాడుతూ. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము చూస్తే ప్రియులారా, 1 పేతురు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 19వ వాక్యము. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మనలో ఉన్న ఆత్మను మనలో ఉన్న ప్రాణాన్ని మనము ఎవరికి అప్పగించాలో తెలుసా? ఈ రాత్రి ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో ఏమండి, ఈ ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందో తిరిగి అక్కడికి వెడలిపోవలసిందే. ఈ ఆత్మ ఈ లోకములో మనము చూస్తే పిల్లరా, ప్రతి మనిషిలో కూడా దేవుడు 3 ఉంచాడండి. ప్రతి మనిషిలో ఏమున్నాయో తెలుసా? 3 ఉన్నాయి. ఏంటో తెలుసా? 3. 1 ప్రాణాన్ని ఉంచాడు, శరీరాన్ని ఉంచాడు. 3వదిగా ప్రాణము శరీరముతో పాటు 3వదిగా మనలో ఆత్మ కూడా ఉంచాడు. అందుకే అంటారు కదా, చచ్చిపోయాడు అంటారు. చచ్చిపోయాడు.
అక్కడ ఆ మాటను మనము 2 భాగాలుగా విభజిస్తే చచ్చిపోయాడు. ఏమి చచ్చింది, ఏమి పోయింది? శరీరము చచ్చింది, ప్రాణము ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడ చచ్చిపోయాడు అంటాం మనం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కుమారుడని యేసుక్రీస్తు వారు ఆ గొల్గొతా కొండ మీద సిలువ కొయ్య మీద వేలాడుతూ, ఆయన హింసించబడుతూ, ఆయన గాయపరచబడి, ఆయన వేదన పడుతూ చివరిసారిగా తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందో, ఆత్మను ఎవరు పంపించారో, ఎవరు అనుగ్రహించినటువంటి వానికి ఆత్మ మరల తిరిగి అక్కడికి వెళ్ళిపోతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. అదే భక్తకోడ సంఘానికి అపోస్తుడైనటువంటి పేతురు తెలియచేస్తున్నాడు కదా. ఇజ్రాయిలులో 12 గోత్రముల వారు చెదరిపోయినటువంటి సందర్భములో అపోస్తుడైనటువంటి పేతురు గారు భక్తకోడ సంఘానికి తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? ఏమండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యమును మనము చూస్తే పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై ఇదిగో నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. సృష్టికర్తను సృష్టించినటువంటి సృష్టికర్తకు ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ తనకు అప్పగించుకోవాలి. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి ఆత్మ అక్కడికి చేరవలసినది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే తండ్రి చేతికి కుమారుడు ఆత్మను అప్పగించేశాడు. యేసుక్రీస్తు లోకానికి ఎలాగూ వచ్చాడు? ఆత్మస్వరూపిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్యమరియ గర్భమందు జన్మించాడు. గమనించండి పిల్లారా, తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు. ఎందుకు అప్పగించాడో తెలుసా మీకు? తండ్రి చేతికి తన ఆత్మను ఎందుకు అప్పగించాడో తెలుసా? కల్వరి సిలువలో చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఇదిగో నా గొర్రెలను ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏమండి, తండ్రి చేతికి తన కుమారుడు తన ఆత్మను ఎందుకు అప్పగించాడో మీకు ఇక్కడ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది కదా. ఎందుకు వచ్చిందండి? తండ్రి చేతిలో నుండి ఆత్మను ఎవరు కూడా అపహరింపడు. సాతానుడు కూడా అపహరించడానికి అవకాశము మరలా లేదు. ఎవరికి అధికారం లేదు. తండ్రి చేతికి కుమారుడు తన ఆత్మను అప్పగించాడు. ఎందుకో తెలుసా? తండ్రి చేతిలో క్షేమము ఉన్నది ఆత్మకు, తండ్రి చేతిలో భద్రత ఉన్నది, తండ్రి చేతిలో సంరక్షణ ఉన్నది. తండ్రి చేతిలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను ఎవరు కూడా అపహరింపరు. భద్రత ఉన్నది తండ్రి చేతిలో. అందుకే తండ్రి చేతికి తన ఆత్మని ఇచ్చేశాడు. ఇంకొక విషయం చెప్పమంటారా నన్ను? స్టెఫన్ అనేటువంటి వ్యక్తి మనకు బైబిల్ గ్రంథములో కనబడతాడు. స్టెఫన్ కూడా ఏం చేశాడండి? ఆనాటి యొక్క కర్కశకులు, మూర్ఖులు, వక్రజనము, ఏమండి, దైవజనుడైనటువంటి స్టెఫన్ సువార్తను బోధిస్తూ ఉంటే, ప్రజలను రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ ఉంటే, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తూ ఉంటే, ఆనాటి యొక్క కర్కశకులు, మూర్ఖులు, వక్రజనమంతా కూడా ఏకమై నడి రోడ్డు మీద స్టెఫన్ నిలబెట్టి అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా?
రాళ్ళు తీసుకొని అతన్ని గాయపరిచి నిర్దాక్షిణంగా రోడ్డు మీద చంపేశారండి. ఎవరిని? దైవజనుడైనటువంటి స్టెఫెన్ కూడా ప్రియారా చూడండి, ఆనాటి యొక్క కర్కశల ద్వారా గాయపరచబడి, రాళ్ల చేత శరీరం అంతా కూడా గాయపరచబడి, రక్తసిక్తమైపోయినటువంటి ఆ గాయాలతో శరీరముతో కొన ఊపిరిలో కొట్టుకుమిట్టుకులాడుచున్నటువంటి ఆ స్టెఫెన్ అక్కడే మోకరించి ప్రజలందరూ చూస్తూ ఉండగా దేవునికి ప్రార్థన చేశాడు. ఆకాశమందున్న దేవునికి స్టెఫెన్ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 59వ వాక్యము. ప్రభువును గూర్చి స్టెఫెన్ మొర్రపెట్టుచు స్టెఫెన్ అంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతన్ని కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి స్టెఫెన్ ఉన్న పాటునక్కడే తల వంచి ప్రాణము విడిచిపెట్టాడు. ఆ రోజు ఆ కర్కశకుల మధ్య, ఆ రోజు ఆ మూర్ఖుల మధ్య పిల్లరా తనను రాళ్ళు తీసుకొని రాళ్ళు రువ్వుతూ తనను చంపుచున్నటువంటి వారి నిమిత్తము అక్కడే మోకరించి ప్రార్థించాడు స్టెఫెన్. ప్రార్థన ఏమని చేశాడు తన తండ్రికి? ఏమండి, ప్రభువా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను యేసు ప్రభువా అని ఆత్మను ప్రభు చేతికి స్టెఫెన్ అప్పగించి ఉన్నపాటును అక్కడ ఏం చేయబడ్డాడండి? తల వంచి ప్రాణము విడిచాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు స్టెఫెన్ కావచ్చు, సిలువలో వేలాడుచున్నటువంటి యేసుక్రీస్తు వారు కావచ్చు, వారు మరణించేటువంటి సందర్భంలో వారిలో ఉన్నటువంటి ఆత్మను పిల్లర తన తండ్రి చేతికి ఎందుకు వీళ్ళు అప్పగించారు అని మీరు ఆలోచన చేస్తే, తండ్రి చేతిలో క్షేమం ఉందండి, తండ్రి చేతిలో భద్రత ఉన్నది, తండ్రి చేతిలో సంరక్షణ ఉన్నది. తండ్రి చేతిలో నుండి ఎవరి ఆత్మను ఎవరు కూడా అపహరింపరు. అందుకే కుమారుడు తన ఆత్మను ఆ సిలువ క్రింద ఉన్న వారి ఎవ్వరికి కూడా తన ఆత్మను అప్పగింపక డైరెక్ట్గా తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? ఒక చిన్న రహస్యం చెప్పమంటారా? కీర్తన 16వ కీర్తన చదవండి, 5వ వాక్యము. 16వ కీర్తన 5వ వాక్యము. 16వ కీర్తన 5వ వాక్యము. యెహోవా నా స్వాస్థ్యమా, యెహోవా నా స్వాస్థ్యమా, స్వాస్థ్యమా నా పానీయ భాగమా, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. నాకు ఆలోచన కర్తయని యెహోవా స్తుతించెదను. దేవునికే మహిమ కలుగును గాక. చదవడానికి సమయం లేదండి. కింద వచనాలు ఏది 7వ వచనము, 8వ వచనము, 9, 10, 11 ఈ 5 వచనాలు మీరు ఎలకెళ్ళినాక చదువుకోండి. గమనించండి ప్రియులారా, తండ్రి చేతికి కుమారుడని యేసుక్రీస్తు వారు తన ఆత్మని ఎందుకు అప్పగించాడు అంటే, ఏమండి, తండ్రి చేతిలో నుండి మరలా తిరిగి ఆత్మను తాను మరలా తీసుకునే అధికారము ఎవరికి ఉంది? కుమారుడికి ఉంది. దేవునికే మహిమ కలుగునుగా. ప్రాణము ఆత్మను తండ్రి చేతిలో పెట్టే అధికారము ఈ సిలువలో వేలాడే యేసు ప్రభు వారికి ఉంది. అవసరమైతే తండ్రి చేతికి ఇచ్చిన ఆత్మను మరలా తీసుకొని శరీరముతో మరలా ఆత్మ సజీవుడిగా బ్రతకడానికి కుమారుడికి అధికారం ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి పిల్లరా, శరీరానికి మరణము ఉంది కానీ ఆత్మకు అనేటువంటిది చావు లేదు. మరణము విశ్వాసికి ఓటము కానీ అది జయ జీవితమునకు బాట అని మనము గమనించాలి. ఆత్మకు చావు లేదండి. శరీరం అనేటువంటి చచ్చిపోతుంది, మట్టి కదా మట్టి అయిపోతుంది కొంతకాలం, పురుగులు బట్టి మట్టిలో మట్టి అయిపోతుంది ఈ శరీరం, మన్ను అయిపోతుంది. కానీ ఆత్మ చావదే, ఆత్మకు చావు లేదు. గమనించండి బిలారా, అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, అనేకులకు ప్రతిగా ప్రాణము పెట్టుటకు నేను ఈ లోకానికి వచ్చాను. అవసరమైతే ప్రాణాన్ని త్యాగం చేస్తాను, అవసరమైతే చనిపోయిన నేను తిరిగి మరలా సజీవుడిగా నేను మరలా లేపబడతాను. మరలా ఆ ప్రాణము తీసుకునే అధికారము, ఆత్మను తీసుకునే అధికారము నా తండ్రి నాకు అనుగ్రహించాడని కుమారుడు చెప్పాడు. ఎందుకంటే 16వ కీర్తన 5వ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఆత్మను దేవుడట పాతాళములో ఆయన విడిచిపెట్టడట. దేవుడు పాతాళములో మన ఆత్మలను విడిచిపెట్టాడు, తన చేతిలోనే భద్రముగా దేవుడు భద్రపరుస్తాడు. కనుక ప్రియులారా, తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించి కుమారుడు ఏం చేశాడండి? సిలువలో తల వంచి ప్రాణము విడిచాడు. ఆయన చనిపోగానే రోమా సైనికులు ఆ శుభ శుక్రవారం సాయంత్రం 3 గంటలప్పుడు యేసు ప్రభువారు చివరిగా 7వ మాట మాట్లాడి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి తల వంచి ప్రాణము ఎప్పుడైతే విడిచాడో ఆ శిలువ మీద నుండి రోమా సైనికులు ప్రభువారిని పార్థిక దేహాన్ని కిందకి దించారండి. ఆ కొండ మీదే అరితమ యేసేపు త్రవించుకున్నటువంటి ఆ సమాధిలో ప్రభువారి యొక్క పార్థిక దేహాన్ని ఆ సమాధిలో పెట్టారు. ప్రభు ఎన్నో దినాన లేచాడండి? ఆదివారము చీకటి పడుతుండగానే, మసకగా ఉండగానే తాను చెప్పినట్లుగా 3వ దినాన మరలా తండ్రి చేతికిచ్చిన ఆత్మను మరలా 3వ దినమందు, ఆదివారమున 3వ దినమందు తెల్లవారుజామున తండ్రి చేతిలో నుండి మరలా యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న ప్రభువారు తన ఆత్మను తీసుకొని సజీవుడై మరణానికి అప్పగించి మరణపు యొక్క ముళ్ళును విరిచివేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన తిరిగి మరలా తన తండ్రి చేతిలో ఉన్న తన ఆత్మను 3వ దినమందు మరలా కుమారుడు సమాధిలో ఉండి తన ఆత్మను మరలా తీసుకొని ఎందుకు సమాధి నుండి సజీవుడిగా ఎందుకు లేచాడు అంటే, పిల్లరా, ఈ లోకములో మరణ భయములో కొట్టుకుమిట్టుకులాడుచున్నటువంటి ప్రతి వారి యొక్క మరణ భయమును తొలగించడానికి క్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమయ్యపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలో ఉన్న మరణ భయాన్ని తొలగించడానికి మరణానికి అప్పగించి మరణపు యొక్క ముళ్ళును విరిచి మనలో ఉన్న మరణ భయాన్ని తొలగించడానికి సమాధిలో నుండి 3వ దినాన తన తండ్రి చేతిలో ఉన్న ఆత్మను మరలా తాను తీసుకొని సజీవుడిగా లేచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది. తిరిగి రేపటి 30వ రోజు శిలువ ధ్యానపు ఆరాధనలో మరొక వర్తమానముతో మరలా మనం అందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దైవ కృప, దైవ ఆశీస్సులు మీ అందరికీ తోడై నడిపించునుగాక. దయచేసి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.